హాయ్ గైస్, సలార్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటాము. అంటే నా రివ్యూ వచ్చేసి మీరు ఇప్పటికే చాలా ఛానల్స్లో చూసేసి ఉంటారు. బట్ కానీ ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటాము. పాజిటివ్స్, నెగిటివ్స్, ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే అసలు ఉగ్రం నుంచి ఎంత ఇన్స్పైర్ చేసుకున్నారు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. వీడియోని మీరు పూర్తిగా చూడండి. అండ్ చెప్పిన విధంగా ఫస్ట్ థింగ్ పాజిటివ్స్ విషయానికి వస్తే గైస్, సీరియస్లీ చెప్తున్నాను నేను వచ్చేసి ఫస్ట్ పాజిటివ్ ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్. అంటే బాహుబలి తరువాత ప్రభాస్ గారిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్న మూవీ అంటే ఇదే. ఈ ఆదిపురుషు, రాధేశ్యామ్ పక్కన పెట్టేస్తే సాహోలో కూడా యూటిలైజ్ చేసుకున్నారు. బట్ నాట్ అప్ టు ది సలార్ లెవెల్ అనమాట. సలార్లో అయితే సీరియస్లీ ప్రభాస్ గారు నిలబడితే చాలన్నమాట. ఆయన కళ్ళలో ఇంటెన్సిటీ కావచ్చు, ఎలివేషన్స్ ఇచ్చినప్పుడు ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇవంతా నిజంగా డైలాగ్ డెలివరీ కావచ్చు. సో ప్రభాస్ గారిని అయితే ఇంకా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు. మీరు మూవీ చూస్తే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అండ్ సెకండ్ పాజిటివ్ ఏంటి అంటే ఇంటర్వెల్ ముందు ఒక 10 minutes సీరియస్లీ నిజంగా చాలా బాగుంటుంది. ఆ ట్విస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అని మీకు చూస్తే తెలుస్తుంది అనమాట. పాజిటివ్ నెంబర్ 3, ఫస్ట్ హాఫ్లో నాకు ఫైట్ ఉంటుంది. ప్రభాస్ గారి పిడికిలు బిగించేటప్పుడు వచ్చేసి ఇంజన్ రైజప్ సౌండ్స్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫైట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది. పాజిటివ్ నెంబర్ 4, మనం సెకండ్ హాఫ్కి వెళ్ళిపోతే ఇంకా సెకండ్ హాఫ్లో ఈ కాన్సర్ సామ్రాజ్యం అనేది మనకు స్టార్ట్ అయిన తర్వాత అక్కడక్కడ ఎలివేషన్స్ వస్తూ ఉంటుంది. ఆ ఎలివేషన్ సీన్స్ కావచ్చు, ఆ పాపని కాపాడేది కావచ్చు, ఇవంతా కూడా పాజిటివ్స్ నిజంగా చాలా బాగుంటుంది. పాజిటివ్ నెంబర్ 4 ఇది. అండ్ పాజిటివ్ నెంబర్ 5 క్లైమాక్స్ గైస్. సీరియస్లీ చెప్తున్నాను. అంటే మనకు సలార్ పార్ట్ 2 మనకు వచ్చేసి దానికోసం శౌర్యాంగ పర్వం అని చెప్తున్నారు. ఆ శౌర్యాంగ పర్వంకి నిజంగా ఎస్టాబ్లిష్ చేసిందే థింగ్స్ ఒక 15 minutes అయితే. అంటే సలార్ పార్ట్ 2 ఎవరు మిస్ కాకుండా చూడాలి అనే విధంగా లాస్ట్ 15 minutes సెటప్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే నెగిటివ్స్ కూడా ఉన్నాయి, మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి కదా. రివ్యూ అంటే పాజిటివ్స్ మాత్రమే కాదు, నెగిటివ్స్ కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక 10-15 minutes తర్వాత 40 minutes ఆ లెంత్ వచ్చేసి ఆ 40 minutes మనకు కొంచెం స్టోరీలోకి దింపడానికి అవి ఇవి అని ఎలిమెంట్స్ కొంచెం ఇరిటేటింగ్గా కూడా మనకు ఉంటుందన్నమాట. సీరియస్లో ఆ 40 minutes నిజంగా చాలా బెటర్ చేసిండొచ్చు. సో అది నాకు ఫస్ట్ మైనస్ అనిపించింది. అంటే సెకండ్ మైనస్, సరే సెకండ్ హాఫ్లో ఈ కాన్సర్ సామ్రాజ్యం తీసుకున్నారు. సో ప్రతి క్యారెక్టరు మనకు క్లియర్గా అర్థమయ్యేలాగా చేయలేదన్నమాట. సెకండ్ హాఫ్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, కాన్సర్ సామ్రాజ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం వచ్చేసి మూవీ రెండోసారి చూడాల్సి వస్తుంది అనమాట. సో ఈ 2 నెగిటివ్స్ ఉన్నాయి. అండ్ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉంటుందన్నమాట. సో ఆబ్వియస్లీ పాజిటివ్స్, నెగిటివ్స్ ఇది. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రభాస్ గారి గురించి చెప్పినాను నేను. సో వీడియో మొత్తం ఆయన గురించే చెప్తా ఉంటే బాగుంటుంది, మిగతా వాళ్ళ గురించి కూడా చెప్పాలి. కాబట్టి పృథ్వీరాజ్ సుకుమార్ అని పర్ఫార్మెన్స్ నిజంగా బాగుందన్నమాట. అండ్ శృతి హాసన్ రోల్ ఉంది కానీ అంతేం లేదు. ఒరిజినల్ వర్షన్లో ఉగ్రంలో వచ్చేసి నిజంగా పిలజమిందర్ హీరోయిన్ హరిప్రియ ఉంటుంది కదా, ఆ అమ్మాయి రోల్ అయితే నిజంగా చాలా బాగుంది. దీంట్లో శృతి హాసన్ ఇస్ కైండ్ ఆఫ్ వేస్టెడ్ అని మనం చెప్పొచ్చు. ఏదో కొంచెం స్టోరీ వినేదానికి తనకు స్టోరీ నరేట్ చేయాలి కాబట్టి అలా ఉందంతే క్యారెక్టర్. అండ్ మెయిన్ పాయింట్ ఉగ్రం విషయానికి మనం వచ్చేస్తే 80% ఆఫ్ ద ఉగ్రం ఈస్ సలార్. సలార్ వచ్చేసి ఉగ్రం నుంచి హెవీలీ ఇన్స్పైర్డ్, నాట్ నార్మలీ ఇన్స్పైర్డ్, హెవీలీ ఇన్స్పైర్డ్ అనమాట. సో ప్రశాంత్ నీలే చెప్పాడనమాట, ఇట్స్ నాట్ ఎ రీమేక్, ఐ జస్ట్ వాంట్ టు రీటెల్ ద స్టోరీ. ఉగ్రం వచ్చేసి నేను తీసినప్పుడు అది కన్నడలో కూడా పూర్తిగా థియేటర్స్ నిండలేదు. ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్కరూ నా ఉగ్రం కథని చూడాలి అనే లెవెల్లో ఉగ్రంకి నేను గ్రాండియర్ స్కేల్డ్ అప్ ఉగ్రం ఇస్ నథింగ్ బట్ సలార్ అని ప్రశాంత్ నీలే చెప్పాడు. అండ్ 80% ఆఫ్ ద ఉగ్రం ఉందన్నమాట. ఏదో ఈ కాన్సర్ సామ్రాజ్యం కావచ్చు, క్లైమాక్స్ సలార్ పార్ట్ 2కి ఈ 2 తప్ప రిమైనింగ్ అంతా కొంచెం మనకు ఉగ్రమే అని మనకు అనిపిస్తుంది. సో ఇది గైస్ ఓవరాల్గా నాకు మూవీ ఎలా అనిపించింది అంటే, నేను హానెస్ట్గా చెప్తాను, మీకు నా గురించి తెలిసింది అది, మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి నేను జెన్యూన్ రివ్యూ చెప్తా ఉంటాను. నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది. కొంతమంది బాగుంది అని అంటున్నారనమాట. నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు వచ్చేసి కామెంట్స్లో పెట్టండి. అండ్ ఈ స్మయా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను వచ్చేసి ఇన్ డీటెయిల్ రివ్యూస్ వచ్చేసి నేను ఇక్కడే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. సైనింగ్ ఆఫ్, బాయ్ గైస్.